వాట్ ఈస్ మెంట్ బై కేపీఏ ట్రాకింగ్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కేపీఏ అంటే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఆర్ ఇండెక్సెస్ అంటారు. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ మెజరింగ్ ఫర్ ప్రాజెక్ట్ పెర్ఫార్మెన్స్ యూజింగ్ ద కీ మెట్రిక్స్ లైక్ స్కోప్, కాస్ట్, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ ద టైమ్. సో ఇవన్నీ యూజ్ చేసి ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఐడెంటిఫై చేస్తారు. ఇట్ హెల్ప్స్ టు చెక్ వెదర్ ద ప్రాజెక్ట్ ఈజ్ మీటింగ్ ద గోల్స్ రీచ్ అవుతున్నాయో లేదో ఐడెంటిఫై చేయడానికి కేపీఐ యూజ్ అవుతుంది. అండ్ ద సెకండ్ వన్, కేపీఐ ఆర్ స్పెషల్ మెజరబుల్ ఇండికేటర్స్ లైక్ కాస్ట్, టైమ్, క్వాలిటీ. సో యాజ్ పర్ ప్రాజెక్ట్స్, యాజ్ పర్ కీ మెట్రిక్స్ ఆ ప్రాజెక్ట్లో ఏం యూజ్ చేసుకుంటారో అవి యూజ్ చేసి కేపీఐ అనేది ఫైండ్ చేస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్లోని కేవలం టైం, కాస్ట్, క్వాలిటీ యూజ్ చేసి కేపీఐ ఫైండ్ చేస్తారు. ఇట్ ఆల్సో స్టార్ట్స్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇనిషియేషన్ ఫేజ్లోని స్కోప్ ఫైనలైజ్ అవుతుంది. ప్లానింగ్ ఫేజ్లోని రిసోర్సెస్ని హైర్ చేసుకొని ప్రాజెక్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేయడానికి షెడ్యూల్ వేసుకుంటారు. ఎగ్జిక్యూషన్ ఫేజ్లోని ప్రాజెక్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తారు. సో ఈ ఫేజ్లోని కేపీఐ పెర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో హెల్ప్స్ టు మానిటర్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ రెగ్యులర్లీ. రోజు డైలీ స్టాండప్ కాల్స్లోని మనం ప్రాజెక్ట్ స్టేటస్ ఐడెంటిఫై చేయొచ్చు. And also use it for track schedule performance, whether the project is on time or delay. Means as per timeline లో వెళ్తుందో లేదో కూడా ఐడెంటిఫై చేయడానికి కేపీఐ యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో యూజ్ ఇట్ టు ట్రాక్ ద కాస్ట్ పెర్ఫార్మెన్స్, అండర్ బడ్జెట్ ఆర్ ఓవర్ బడ్జెట్ ఆర్ ఆన్ బడ్జెట్. మన ప్రాజెక్టు యాజ్ పర్ బడ్జెట్ వెళ్తుందా, అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేవో కూడా, ఓవర్ బడ్జెట్ ఉందో లేదో కూడా ఐడెంటిఫై చేస్తుంది. సో షెడ్యూల్ పెర్ఫార్మెన్స్కి, కాస్ట్ పెర్ఫార్మెన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ యూస్ కేపీఐ. అండ్ ఆల్సో హెల్ప్స్ టు మెజర్ ద క్వాలిటీ ఆఫ్ ది డెలివరబుల్స్. సో ప్రాజెక్ట్ 100% క్వాలిటీలో మనం కంప్లీట్ చేస్తాం. సో మన డెలివరబుల్స్ యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ పరంగా ప్రాజెక్ట్ వెళ్తుందో లేదో కూడా చెక్ చేయడానికి కేపీఐ యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ట్రాక్స్ ద టీమ్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ. సో టీమ్ వర్క్ కూడా ఎలా ఉందో కూడా ఐడెంటిఫై చేయడానికి కేపీఐ అనేది బాగా యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ కంపేరింగ్ ద ప్లాన్ వర్సెస్ యాక్చువల్ పెర్ఫార్మెన్స్. అంటే మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్లాన్లా ఉంటుంది. 12 monthsలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. బట్ యాక్చువల్ 12 months అయ్యేటప్పటికి ఎంత యాక్చువల్ వర్క్ పెర్ఫామ్ చేసామో కూడా కేపీఐ యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ది డెలివరబుల్స్. అండ్ ఆల్సో టీమ్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ అండ్ ఆల్సో ఇష్యూస్ అండ్ రిస్క్ ఎర్లీ. సో కేపీఐ వాల్యూ ఒకవేళ నెగిటివ్ వచ్చింది అంటే ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ లో ఉందని, సో దెర్ ఈస్ ఎ యాక్టివ్ ఇష్యూస్ అండ్ రిస్క్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా మిటిగేషన్ స్టెప్స్ తీసుకోవాలి. సో కేపీఐ ఆల్సో సపోర్ట్స్ ద డేటా బేస్డ్ డెసిషన్ మేకింగ్. బై చెకింగ్ ద కేపీఐ వాల్యూ వీ కెన్ take the quick decisions to go our project smoothly. And also KPI is a good project control and the visibility. మన ప్రాజెక్ట్ని కూడా కేపీఐ యూజ్ చేసి కంట్రోల్ చేసుకుంటాం. అండ్ ఆల్సో ఇట్ ఇంక్లూడ్స్ ద రెగ్యులర్ రిపోర్టింగ్ డైలీ, వీక్లీ అండ్ ద మంత్లీ. సో మన క్లయింట్కి రివ్యూ ఇచ్చేటప్పుడు డైలీ స్టేటస్ ఆర్ వీక్లీ ఆర్ మంత్లీ మనం ప్రాజెక్ట్ యొక్క రిపోర్ట్ ఇవ్వచ్చు. అండ్ ఆల్సో కామన్ కేపీఐస్ ఇంక్లూడ్ ద ఎస్వి, సివి, ఎస్పిఐ, సిపిఐ. అంటే ఎస్పి అంటే షెడ్యూల్ వేరియన్స్, సివి అంటే కాస్ట్ వేరియన్స్, ఎస్పిఐ అంటే షెడ్యూల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అండ్ సిపిఐ అంటే కాస్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని మీనింగ్. అండ్ ఆల్సో హెల్ప్స్ ద ప్రాజెక్ట్ గోల్స్ ఆర్ అచీవ్డ్. ఆన్ టైమ్ ప్రాజెక్ట్ గోల్స్ కంప్లీట్ అవుతున్నాయో లేదో చెక్ చేయడానికి కేపీఐ యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో యూజ్డ్ బై పిఎంఓ, ప్రాజెక్ట్ మేనేజర్స్ అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్. సో ఈ కేపీఐ అనేది కేవలం ప్రాజెక్ట్ మేనేజరే కాకుండా స్టేక్ హోల్డర్స్తో పాటు పిఎంఓ కూడా చూస్తారు. అండ్ ఆల్సో improves the accountability and continuous improvement in our team and the ప్రాజెక్ట్లో కూడా ఇంప్రూవ్మెంట్ యూజ్ చేస్తారు. అంటిల్ ద ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ క్లోజ్డ్, కేపీఐ ఈజ్ రన్నింగ్ కంటిన్యూస్లీ. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు కేపీఐ అనేది మానిటరైజేషన్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్